ఒక అవినీతి ఆరోపణ లేకుండా గత 9 సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేసి అవినీతి అంటగట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేశ ప్రజలు నమ్మలేదనే విషయం చాలా స్పష్టమైంది. మళ్లీ లోక్సభ ఎన్నికల్లో అదే నోరు అదే వ్యక్తి కొత్త మాటలు మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్స్ రద్దు చేస్తామనేటువంటి అబద్దం ఏదైతున్నదో ఈ దేశాబ్దపు పెద్ద అబద్దమే. కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి అబద్దం ఈ దేశాబ్దంలో పెద్ద అబద్దం. అసలు కాంగ్రెస్ పార్టీయే ఈ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ నీరుగార్చింది. అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుకు విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్స్ అమలు చేస్తూ బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ అవసరాలలో గండి కొడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ దేశంలో అత్యున్నత నుండి పదవుల నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే అభ్యర్థుల వరకు కూడా భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ముందున్నది. బీజేపీ ఒకసారి రాష్ట్రపతి చేయడానికి అవకాశం వస్తే ఎస్సీను అయినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని మేము మొదటిసారి రాష్ట్రపతి చేశాం. రెండోసారి అవకాశం వస్తే ఒక ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళను శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. దాన్ని కూడా ఒక గిరిజన మహిళను ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతికి మేము ప్రతిపాదిస్తే దానిని కూడా అడ్డుకోవడం కోసం అనేక కుట్రలు పన్నింది.